నమస్కార్ వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఈరోజు అయితే మనం జగిత్యాల అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. సో వచ్చే ఎంపీ ఎలక్షన్స్కి మన నిజామాబాద్ నుంచి ఎవరు గెలుస్తారని పబ్లిక్ టాక్ అడిగినకి వచ్చాను. నమస్కారం అంకుల్. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నిజామాబాద్ ఎంపీకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్ గెలుతారు. అరవింద్ గెలుస్తారు అనుకుంటున్నారా? దానికి ఓకే, థ్యాంక్ యూ అంకుల్. నమస్కార్ జీ. నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. తాటిపర్తి జీవన్ రెడ్డి గారు గెలుస్తారు కదా, ఓకే థ్యాంక్ యూ. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నారా? ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్ గారేనా? కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు కదా. అరవింద్ అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన అరవింద్ గెలుస్తారు. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేస్తున్నారు. అరవింద్ అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్కారం అంకుల్. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు సో మన నిజామాబాద్ ఎంపీకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. బీజేపీ వస్తుంది అనుకుంటున్నారా? ఓకే, ఎవరినైనా బీజేపీ అంటున్నారు, కారణం ఏమైనా చెప్తారా? నేషనల్ పార్టీ మోదీని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది అంతే. ఓకే థ్యాంక్ యూ అంకుల్. నమస్కారం. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్ అనుకుంటున్నారా? ఓకే థ్యాంక్ యూ అన్న. నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్. ఓకే, మీరు? ఇప్పుడు ఓలలు పోటీ చేస్తున్నారు. మన బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ధర్మపురి అరవింద్. ఓకే అనే ఎవరినైనా ధర్మపురి అరవింద్ అంటున్నారు, మరి మన కారణం ఇంకేమైనా చెప్తారా మీరు? మాకైతే మోడీ అనా? ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న. మన ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ధర్మపురి అరవింద్ అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మోడీ వేవ్ ఉంది కదా, ఎంపీ అయితే ఆయన వస్తారు. ఓకే, ఎవరినైనా బీజేపీ అంటున్నారు, దానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి మోడీ వేవ్ నడుస్తుంది కదా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఎక్స్క్యూజ్ మీ అన్న. నమస్కారం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేస్తున్నారు. అంటే ట్రెండ్స్ అయితే ఇక బీజేపీ వైపు కనబడుతున్నాయి. ఓకే ట్రెండ్స్. ఓకే, ఎందుకంటే దేశవ్యాప్తంగా మోదీ శకం నడుస్తూ ఉంది కదా, కాబట్టి ఆ విధంగా మూమెంట్ ఉండేటట్టు కొడుతూ ఉంది. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా సెగ్మెంట్ ఇక్కడ కాదు, కరీంనగర్ సెగ్మెంట్. కరీంనగర్ ఎవరు గెలుస్తారు? కరీంనగర్ బండి సంజయ్. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్.
అరవిందా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. అందరూ బీజేపీ అంటున్నారు, అన్ని అందరూ. మరి ఎందుకు అనుకుంటున్నారు? ఏమైనా కారణం చెప్పగలరు? మన మోడీ గురించి అంతా మోడీ గురించి ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినా కానీ అందరూ బీజేపీకి సపోర్టింగ్ గా పెట్టినా అనుకుంటున్నారు కావచ్చు. ఇక్కడ ఎవరినైనా బీజేపీ అంటున్నారు. ఎవరు యూత్ మొత్తం బీజేపీకి సపోర్ట్. ఎవరు అడిగినా మొత్తం ఎక్కడ అడిగినా మొత్తం బీజేపీ. అంటే ఎంపీ ఎలక్షన్స్ అనా లేకుంటే ఎంపీ మొత్తం మోడీ రావాలి మనకేనే అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎక్స్క్యూజ్ మీ, మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్ అనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. మేడం మీరు చెప్తారు, ఎవరు గెలుస్తారు అనుకుంటారు మన నిజామాబాద్ ఎంపీగా? అరవింద్ అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ధర్మపురి అరవిందా అన్న? ఎవరినైనా బీజేపీ లేదా ధర్మపురి అరవింద్ అంటున్నారు, దానికైనా కారణం తెలుసుకోవచ్చా? కారణం అంటే సెంట్రల్లో బీజేపీ ఉంటే బాగుంటుంది, మనకు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ఏ డెవలప్మెంట్ అయినా కూడా అవుతుంది, ఫైనాన్షియల్ కానీ కొంచెం నీతిగా ఉంటుందని నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఒక 1 minute అన్న. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ ఎవరిని అడిగినా బీజేపీ అంటున్నారు. అంటే విద్యార్థి పరంగా, చదువుకున్న పరంగా మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే బీజేపీ కావాలి. ఈ డబ్బులు ఇవన్నీ మనకు అవసరం లేదు. బీజేపీ వస్తే పిల్లలు సెట్ అవుతారు, విద్యాపరంగా అన్ని బాగుపడతాయి. మనకు కావాల్సింది బీజేపీ. జై బీజేపీ. ఇంకొకటి అన్న, నేను ఎవరినైనా ఇక్కడ బీజేపీ అంటున్నారు. రేపు నేను అప్లోడ్ చేసినా కానీ కొంతమంది పెడుతులు బీజేపీకి సపోర్టింగ్ గా పెట్టిల్లి ఛానల్ అనేది. అంటే ఇది నా సొంత నిర్ణయం. నువ్వాక ఇంకా వేరే వాళ్ళు వచ్చినా అడిగినా కానీ నేను బీజేపీ అని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.